భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాపర్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మణుగూరులోని వ్యవసాయ పొలాలలో అమర్చిన మోటార్ల నుండి కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 258 కేజీల కాపర్, కారు, స్కూటీ, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారుడు పాల్వంచలోని ఇనుప సామాన్ల షాపుకు చెందిన దుర్గాప్రసాద్ మరో 4గురితో కలిసి దొంగతనాలకి పాల్పడ్డారు. స్వాధీనం చేసుకున్న కాపర్ విలువ సుమారుగా 4 లక్షలు ఉంటుందని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. లిఫ్టింగ్ కేసు సిగరెట్పల్లి తాలూకు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్ పగలు కొట్టి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ కంప్లీట్ రావడం జరిగింది. దాని మీద మా ఏళ్ళ ఎస్ఐ గారు, సిఐ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది కలిసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మాకు ఈ యొక్క 5 అక్యూజ్ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని వెళ్లి చేతిలో పట్టుకోవడం జరిగింది. దానిలో కెల్లా దుర్గాప్రసాద్ అని చెప్పి ఇతను పాలంచలో ఉంటాడు. దీని పాలంచలో ఒక స్క్రాప్ షాప్ ఉంది. ఇతను ఇంకొక 4గురితో తన కియా కారు, అదేవిధంగా స్కూటీ మీద అడ్వాన్స్ ఒక పైలట్ వస్తాడు, వెనక ఈ కారు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ అంతా పారబోసిన తర్వాత అందులో కాపర్ వైర్ని తీసుకొని అతను మళ్ళీ దాన్ని ఉండలుగా వేసేసి హైదరాబాద్కు అమ్ముతుంటాడు. ఇలా మెయిన్ అక్యూజ్ దుర్గాప్రసాద్, అతనితో పాటు గణేష్ అని, నాగరాజు, దుర్గాప్రసాద్, శివాని మొత్తం 5 అవుతుందో. వీళ్ళు ఒక మన ఏళ్లబేరం పోలీస్ స్టేషనే కాకుండా పాలంచ, దమ్మపేట, గుర్రంపాడు, అశ్వాపురము, మనుగూరు, అప్ టు మంగపేట ఈ లైన్ వీళ్ళు కంటిన్యూస్గా అప్లై చేశారు. మొత్తం వీళ్ళు 13 దొంగతనాలు చేశారు. 13 దొంగతనాలు 258 కిలోల కాపర్ వైర్ మేము వాళ్ళ నిందితుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కియా కారు, ఒక స్కూటీ, 5 సెల్ ఫోన్లు కూడా మేము వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈ కేసులో అరెస్ట్ చేసి మేము కోర్టు. నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంటలో